ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీకోసం ప్రార్థించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఇచ్చిన ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా ప్రభువా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, ఈ రోజంతటిలో కూడా నీవు తోడయుండి మమ్మలను కాచి కాపాడిన విధానమును బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజంతటిలో ప్రభువా, మేమేదైనా నీ నామమునకు అవమానకరముగా జీవించి ఉంటే, అయ్యా మరి నీ యొక్క మనస్సును మేము గాయపరిచి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. విశ్వాసముతో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి పేరు పేరున ప్రభువా మీరు ఆశీర్వదించుమని, వారి హృదయములను దర్శించుమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. నీవు వాగ్దానం ఇచ్చిన దేవుడవు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను, నీవు నన్ను మహిమపరిచెదవు అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు. అయ్యా, ఆపత్కాల పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, ఎవరైతే నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారో వారందరినీ దర్శించుమని, ప్రభా వారికి సమాధానమియ్యుమని, ప్రభా వారిని నీ సాక్షులుగా మలుచుకోమని ఈరోజు నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాము తండ్రి. దేవా, ఎవరెవరైతే కన్నీరు విడుస్తున్నారో నిజంగా వారి సమస్యలను బట్టి, వారి ఇబ్బందులను బట్టి, అయా ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, కుటుంబంలో సఖ్యత లేక కావచ్చు, అయా మరి ఇంకా దేనిని బట్టి వారు ఇబ్బంది పడుతున్నారో, అలాగే ప్రభా గర్భఫలము లేక అయా కృంగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు దేవా. ఈరోజు వారిని బలపరచండి, నీ బహుమానం వారికి అందించండి. ప్రభా వివాహం కోసం ఎదురు చూసేవారు, అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నవారు, ఆయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, ప్రభా చదువుకుంటున్న బిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ప్రభా ఎలాగూ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి అయా నీవే వారిని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. నిన్ను నమ్ముకున్న బిడ్డకు నీవు సహాయము దయచేసే దేవుడవు, ఒంటరిగా విడిచిపెట్టే దేవుడవు కాదు దేవా. నీకే స్తోత్రములు నాయనా. ఈ రోజంతటిలో తోడైన తండ్రి, మా బ్రతుకు దినములన్నయు నీ కృపాక్షేమములే నాయనా మా వెంట వచ్చినట్లుగా ఆశీర్వదించిన దేవా. ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకునుమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.